కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడానికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కీలకమైన పాత్ర పోషించిందని గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నేత పెద్దిరెడ్డి అన్నారు. పిఠాపురంలో టీడీపీ నేత వర్మ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. 2024లో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీలో కూటమి ఏర్పడిందని, అందులో పవన్ కళ్యాణ్ ముఖ్యమైన పాత్ర పోషించిన విషయాన్ని పెద్దిరెడ్డి సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వంలో పార్టీ అధికారంలోకి రావడానికి జనసేన ప్రభావం ఏమీ లేదన్నట్టుగా మాట్లాడితే సాయం చేయలేదు అని హెచ్చరించారు. ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ పై గౌరవంతో పెట్టమని ఇక నుంచి వర్మ లాంటి వాళ్లకు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. మీ మల్లికార్జున పెద్దిరెడ్డి. పిఠాపురం వర్మ గారి గురించి 2 విషయాలు మాట్లాడమని చెప్పేసి రోజు మీ ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా మేము చాలా ఓపికతోటి పవన్ కళ్యాణ్ గారు యొక్క విధానంతో అన్ని తగ్గించుకుని, కోపతాపాలు తగ్గించుకుని, మాకు ఎన్ని అవమానాలు ఎదురవుతున్నా, మమ్మల్ని ఎంత నీచంగా చూసినా కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. తప్పుడు మాటలు మళ్ళీ ఆవేశపూర్తిగా మాట్లాడితే మళ్ళీ ఎటువంటి పరిణామాలు దారి తీస్తామని చెప్పేసి ఓపిక కట్టుకుని వస్తానే ఉన్నాం. ఇంకా ఓపిక అంటే మాలాంటి వాళ్ళకి మా వల్ల కాదు. ఎందుకంటే అతి మంచితనం శాతకాంతనం అయిపోతుందేమో అని చెప్పేసి నా ఆవేదన. పిఠాపురం పాపం మా వర్మ గారు, అదే తెలుగుదేశం పార్టీ వర్మ గారు మాట్లాడుతున్నారు. వాళ్ళ పార్టీ నాయకుల్ని, వాళ్ళ ముఖ్యమంత్రి గారిని, వారిని పొగుడుకోవచ్చు, తప్పేం లేదు. కానీ నిజాలుగా మాట్లాడితే బాగుంటుంది. లోకేష్ బాబు గారి వల్ల పార్టీ రోజు అధికారంలోకి వచ్చింది. లోకేష్ బాబు గారు యోగాలం వల్ల పార్టీ అధికారంలోకి వచ్చింది. లోకేష్ బాబు గారి పాదయాత్ర వల్ల పార్టీ అధికారంలోకి వచ్చింది. దీనికి కేవలం లోకేష్ బాబు గారి ఒక్కటే కారణం, రాష్ట్రంలో ఈ రోజు అధికారం రావడానికి కారణం. మరి లోకేష్ బాబు గారు తప్పితే మరి ముఖ్యమంత్రి అయ్యే యోగ్యత ఆయన తప్ప మరి ఏ ఒక్కరికి లేదని చెప్పేసి ఆయన మరి కూటమిలో భాగంగా జనసేన ప్రభావం ఏమీ లేదన్నట్టుగా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. దానికి మేము మరి బాధపడుతున్నాం. మీ నాయకుడు మీ కుమారుల్ని మీరు పొగుడుకోండి, ఇబ్బంది ఏం లేదు. మీ పార్టీ నుంచి ఎవరన్నా సీఎం చేసుకోండి, పర్లేదు, మాకేం ఇబ్బంది ఏం కాదు. కానీ ఏంటంటే 2024లో కూటమి ప్రభుత్వం లేకపోతే ఈరోజు అధికారం రాదండి. ఎందుకనంటే ఇక్కడ కీలకమైన పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ లేకపోతే, జన సైనికులు వీరమైన లేకపోతే కూటమి ప్రభుత్వం లేదు, ఇవాళ అధికారులకు వచ్చేది కాదు, మళ్ళీ అన్నొచ్చేవాడు. మీరు గతాలు మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మీరు మమ్మల్ని, మా జన సైనికుల్ని, వీర మహిళల్ని, మా పార్టీ నాయకుల్ని తక్కువ చేసి మాట్లాడాలని ప్రయత్నం చేస్తే వర్మ గారు ఏంటంటే కూటమి ప్రభుత్వం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నిటికీ తగ్గి, మాకు ఎంత అన్యాయం జరుగుతున్నా, పార్టీకి ఎంత అన్యాయం జరుగుతున్నా మళ్ళీ మాట్లాడితే ఎక్కడ విభేదాలు వస్తాయో, కూటమి మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం అవుతుందో, బీటలు మారుతాయో, కూటమి ప్రభుత్వం కూలిపోతుందో అని చెప్పేసి అన్నిటికీ తగ్గించుకుని రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మీ ముందు ప్రయాణం సాగిస్తున్న పవన్ కళ్యాణ్ గారు అదే పాటలో మేము నడుస్తున్నాం, వెళ్తున్నాం. మీరు ఏదైనా కూలగొట్టే ప్రయత్నం ఏదైనా చేసేసి, జనసేన నిర్వీర్యం చేసేసి ఏదైనా చేద్దామనే ప్రయత్నం కంకణాన్ని కట్టుకున్నారో మాకు తెలియదు. ఆ ప్రయత్నం కానీ చేస్తే భవిష్యత్తు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నది మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు, అన్ని రాజకీయ పార్టీల నాయకులకు తెలుసు, రాజకీయ పార్టీ కార్యకర్తలు తెలుసు. జనసేన పార్టీ కూడా తిరిగే నాయకులు ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు కానీ, వీర మహిళలు కానీ, జన సైనికులు కానీ నీతి నిజాయితీ నిబద్ధతతో పౌరుషంగా పనిచేసే ఏకైక పార్టీ కార్యకర్తలు అంటే జన సైనికులు అంటే వీర మహిళలు అంటే జనసేన పార్టీకి ఒక్క పార్టీగా ఉన్నారు. మేము దేనికి భయపడం. మాకు రాజకీయ పదవుల కోసం ఏదో దేనికోసం సంపాదించుకోవడం కోసం రాలేదు. మేము ఒక ఆశయాల కోసం, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నిలబెట్టడం కోసం ఆయన ఇంకా ప్రయాణం చేస్తున్నాము. ఉంటే ఒకటి, లేకపోతే ఇంకోటి. దేనికి మేమేమి ఇదేం లేదు. ఆత్మవంచన చేసిన భద్రం శవంతో సమానం. కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే భవిష్యత్తు మరి ఏమైపోతుంది అన్నది ప్రశాంతంగా మారిపోతుంది. మీ రాజకీయ భవిష్యత్తు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు ఆ రోజు పిఠాపురంలో మీరు ఎమ్మెల్యే అయ్యారంటే మరి మీ సామాజిక వర్గం నుంచి ఎంత ఓటు బ్యాంక్ మీకు ఉంది? మరి అదే కాపు సామాజిక వర్గం నుంచి 75,000 ఓట్లు మరి అక్కడ ఓటు బ్యాంక్ ఉంది. అక్కడ మరి లేకుండా మీరు ఎమ్మెల్యే ఎలాగైపోతారు? మీరు ఇదే ధోరణిలో వెళ్తే మీకు ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉండదు. అర్థమైంది కాబట్టి, మీకు అర్థమైంది అనుకుంటాను. కాబట్టి మీరు రేవు దాటితే తెప్ప తగిలేసి రాజకీయాలు మాట్లాడితే తెప్పనేం చేయాలో మాకు తెలుసు. అందుకని అంతవరకు రానివ్వకండి. జై జనసేన, జై హింద్.